ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కి షాక్ తగలనుందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కారుకి బై బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారని తెలుస్తోంది. రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో భద్రాచలంలో మాత్రమే బీఆర్ఎస్ నుంచి తెల్లం గెలిచారు. ఇప్పుడు ఆయన కూడా పార్టీ మారబోతున్నారు అనే ప్రచారంతో ఖమ్మం జిల్లాలో కారు పార్టీ పని ఖతం అయినట్లే అని అనుకుంటున్నారు. తెల్లం వెంకట్రావు మొదటి నుంచి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అనుచరుడిగా పేరుంది. అయితే భద్రాచలం సిట్టింగ్ ఎమ్మెల్యే పోడెం వీరయ్యకు కాంగ్రెస్ మళ్లీ ఛాన్స్ ఇవ్వడంతో తెల్లం బీఆర్ఎస్ పార్టీలో చేరి అనూహ్యంగా విజయం సాధించారు. అయితే మారుతున్న సమీకరణాల రీత్యా తిరిగి కాంగ్రెస్లో చేరతారని టాక్ కొద్ది రోజులుగా నడుస్తోంది. అయితే పార్టీ మార్పుపై వెంకట్రావుకి ప్రశ్నలు ఎదురైన ప్రతిసారి దాటవేసే ధోరణి అవలంబిస్తూ వచ్చారే కానీ స్పష్టమైన సమాధానం మాత్రం ఇవ్వలేదు. ఇటీవల 2 సార్లు కేసీఆర్ అధ్యక్షతన ఖమ్మం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ముఖ్య నేతలతో భేటీ నిర్వహించారు. ఆ సమయంలో హైదరాబాద్లో ఉండి కూడా తెల్లం సమావేశానికి డుమా కొట్టారు. దీంతో ఎమ్మెల్యే త్వరలో పార్టీ మారుతున్నారని విమర్శలకు బలం చేకూరింది. నిన్న ఇల్లందు నియోజకవర్గంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన సన్నాహక సమావేశానికి తెల్లం హాజరు కావడం హాట్ టాపిక్గా మారింది. ఈ నెల 5 లేదా 6వ తేదీలో కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని ఆయన ఆప్తులు చెబుతున్నారు. ఈ నెల 5న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం మెండుగా కనిపిస్తోంది. లేదా 6వ తారీఖున కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ పాల్గొనబోతున్న తుక్కుగూడ బహిరంగ సమావేశంలో చేరే ఛాన్స్ ఉందని ఆయన సన్నిహితులు అంటున్నారు. మొత్తానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ను క్లీన్ స్వీప్ చేస్తారన్న మంత్రి పొంగులేటి మాట ఈ రకంగా నిజమైందని నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ భాస్కర్ సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆయన గెలిచిన నాటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా ఆయన తహతలాడుతూనే ఉన్నారు. మొత్తానికి అయితే మాత్రం ఆయన తుదిగడి అయితే చాలా దగ్గర ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఆయన పార్టీ మారేందుకు మాత్రం ముహూర్తం మరో 2 రోజులు మాత్రం ఉందని చెప్పి ఆయన ముఖ్య అనుచరులు కూడా ఇక్కడ ఖమ్మం జిల్లా పరిసర నియోజకవర్గంలో కూడా పెద్ద హాట్ టాపిక్ నడుస్తుందని చెప్పుకోవచ్చు.